హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ నా డైలీ రొటీన్స్లో ఏ పనులు చేస్తానో కొన్ని మీకు చూపిస్తాను. ఇవాళ సండే, ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఇవన్నీ మీతో షేర్ చేస్తాను ఇవాళ. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు హైదరాబాద్ చౌరస్తా. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సండే ఫన్ డే, రిలాక్సేషన్ డే అని చెప్తూ ఉంటారు. అయినా మన డైలీ రొటీన్స్ మార్చుకోలేం కదా. ప్రతిరోజు ఇలా బయటికి రాగానే ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు వస్తారు. రోజు మార్నింగ్ ఇలా వాకింగ్కి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నాకైతే ఏదో లైవ్ మ్యాచ్ చూసినట్టు అనిపిస్తుంటుంది. పేరెంట్స్ అది పిల్లలతో వచ్చి ఆడుకుంటుంటారు, చాలా బాగుంటుంది. వెళ్ళండి, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఇలా మనం వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం. డైలీ సొసైటీ మొత్తం 4 రౌండ్లు తిరుగుతానండి, ఒక హాఫ్ అన్ అవర్ పైగా పడుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి సమ్ డైలీ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మన డే స్టార్ట్ చేద్దాం. ఇవాళకి నా వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. పక్కనే ఒక రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉన్నది, కొన్ని ఐటమ్స్ కావాలి ఇంట్లో, అక్కడికి వచ్చాను. ఇంటికైతే వచ్చాను. రిలయన్స్లో పాపకు పాల ప్యాకెట్, కర్డ్ అండ్ చాక్లెట్స్ తీసుకున్నాను. మా ఆవిడ ఇంకా లెగలేదు, ఈలోపు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం. ఎలాగో తనలేసినా అదే పని చేయాలి. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ 2 అయిపోయి, అందుకు ఉప్మా చేస్తున్నాను. ఈ గ్యాప్లో టీ తాగాలనిపించింది, సో కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుండి దాంట్లో హైబిస్కస్ టీ ఫ్లవర్స్ వేసి కప్లో వేసుకుంటే టీ రెడీ. ఈ టీలో షుగర్ కానీ, హనీ కానీ అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే ఏమి యాడ్ చేసుకోలేదు. ఫైనల్గా మహేష్ బాబు ఇష్టమైన ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా టీ తీసుకుంటే బాల్కనీలోకి వెళ్ళిపోయాను. మార్నింగ్ చూపించాను కదా, మ్యాచ్ జరుగుతుంది, అది చూసుకుంటూ కాసేపు టీ తాగి కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకున్నాం. ఈ హైబిస్కస్ టీ అయితే చాలా రోజులతో చేశాను, అయినా చాలా బాగా వచ్చింది. మార్నింగ్ చూపించాను కదండి, ఇంకా ఆడుతున్నారు చూడండి. వీళ్ళు వెళ్ళిపోయాక బాస్కెట్బాల్ ఆడడానికి వేరే బ్యాచ్ వస్తారు, క్రికెట్ ఆడడానికి వేరే బ్యాచ్ వస్తారు. బాగుంటుంది, ఇలాగా లైవ్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో మార్నింగ్ ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు అయిపోతే 2 days నీళ్ళు అయిపోతే ఎలా అయిపోతే అలాగ అయిపోతున్నాయి పాపం. నేను ఈ పనులన్నీ చేసుకునే గ్యాప్లో మా ఆవిడ కూడా లేచింది.
కాసేపు తర్వాత మా చిన్న మేడం గారు కూడా లేచారు. ఇంక రోజు బాల్కనీలో వచ్చి కాసేపు ఎండలో నిల్చోబెట్టి కాసేపు పావురాలన్నీ చూపిస్తే అలా చూస్తూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. చూడండి ఎలా చూస్తుంది. మధ్యాహ్నం లంచ్ చేసి నెట్ఫ్లిక్స్లో మూవీ చూసి కాసేపు రెస్ట్ తీసుకుండి ఈవినింగ్ చల్లబడ్డాక టెంపుల్కి వచ్చాము. ఏదైనా టెంపుల్కి వస్తే ఆ ప్రశాంతతే వేరు. నా వైఫ్ పాపతో కాఫీ డేట్కి వచ్చాను. చాక్లెట్ రూమ్కి ఇక్కడ ఈ హైటెక్ సిటీ దగ్గర ఉన్నది. ఇక నా ఫేవరెట్ డెజర్ట్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ ఇలా ఉన్నది. ఇక్కడ ఎంట్రన్స్లోనే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేశారు. ఆ లాస్ట్లో కింద ఉన్నది మిస్టరీ బాక్స్, ఇంకా కేక్స్, డోనట్స్, కుకీస్, బ్రౌనీ, మఫిన్, క్రోసాన్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంటీరియర్ అయితే ఇలా ఉన్నది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సీటింగ్ ఉంటుంది, కానీ నేను వెళ్ళలేదు పైకి. నేను లోపలికి వచ్చి కూర్చోగానే బుక్ చేతిలో పెట్టారు. కానీ మనకు కావాల్సింది సండేస్లోని చాక్లెట్ సిజిలర్. ఇది పట్టుకొచ్చానా అన్న అని అడిగాను. ఒక అరగంట టైం తీసుకుండి నెమ్మదిగా తీసుకొచ్చాడు భయ్య. ఒక హాట్ ప్యాన్ మీద వాల్నట్ బ్రౌనీ పెట్టి దానిపైన ఐస్ క్రీమ్ పెట్టి దానిపైన హాట్ చాక్లెట్ పోర్ చేసి తెచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలాసార్లు తిన్నాను ఇక్కడ. కాసేపు తర్వాత క్యాపుచినో ఆర్డర్ చేసాము. ఒక హాట్ సింబల్ వేసి తీసుకొచ్చాడు భయ్య. అలా కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి అలా కాఫీ తాగి ఆ డేట్ అయితే ఎండ్ చేసాము. ఇక్కడ బిల్ వచ్చి 544 రూపీస్ అయింది. దీని తర్వాత ఇంటికి వెళ్ళి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.